హాయ్ డాడీ, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. డాడీ మీతో మాట్లాడే ముందు కొంచెం అందరితో మాట్లాడతానే, ఒక్క 3 minutes ఓకేనా? హాయ్ అండి, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఈరోజు ఏంటి తెలుసా స్పెషల్, మీరందరూ గ్యాదర్ అయ్యే ఉంటారు. ఇప్పటికీ అందరూ నా వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో వ్యూ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్తే. నేను డాటర్ ఆఫ్ కడియం శ్రీనివాసరావు గారు. సో నా పేరు దివ్య అండి. సో నేను ఈరోజు మా డాడీ రిటైర్మెంట్ ఆఫ్టర్ 34 years ఆఫ్ సర్వీస్. సో నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుందండి. యాక్చువల్లీ ఏంటంటే, నాకు చిన్నప్పుడు అసలు బాగుండేది కాదంట. అంటే లైక్ వెన్ ఐ వాజ్ బేబీ నాకు చాలా చాలా హెల్త్ ట్రబుల్ వచ్చి చాలా ప్రాబ్లం వచ్చేదంట. డాడీ పరిగెడుతూనే ఉండేవారంట హాస్పిటల్స్కి. అయితే నాకు అప్పుడు కూడా డాడీ అలసిపోలేదు తెలుసా. ఎందుకు అలసిపోలేదో నాకు అర్థం కాలేదు. ఓకే, తర్వాత అయిపోయింది ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ మమ్మల్ని చదివించడం. ముగ్గురిని చదివించారు, 3 పిల్లల్ని. అదేంటి శ్రీను గారికి 2 పిల్లలే కదా అంటారా? కాదండి, మై మామ్ ఈజ్ ఆల్సో మై డాడ్స్ ఫస్ట్ బేబీ తెలుసా. సో మా డాడీ మమ్మల్ని ఎలా చదివించారో మమ్మీని అంతకన్నా బాగా చదివించారు. అఫ్కోర్స్ మా మమ్మీ గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్తే మా మమ్మీ గురించి పుస్తకం సరిపోదు. సో ఫస్ట్ డాడీ గురించే మాట్లాడుతున్నాను. మమ్మీ ఓకేనా? నీ గురించి నెక్స్ట్ మాట్లాడతా. ఓకే, అయితే ఏంటంటే లైక్ మమ్మీని చాలా బాగా చదివించారనమాట డాడీ. లైక్ ఏంటంటే మమ్మీ డిగ్రీ చేసి వచ్చారు. సో బీఈడీ చదివించారు, డిఎస్సి రాయించారు. ఫస్ట్ డిఎస్సి లైక్ హాఫ్ మార్క్లో తప్పోయింది అనుకున్నాం. యాక్చువల్లీ మమ్మీకి 3 గవర్నమెంట్ జాబ్స్ ఎట్ ఏ టైం వచ్చాయి. సో ఇదంతా పాసిబుల్ మా డాడీ వల్లే. ఇంత చదివించి ఇంత చేయించి అయినా అలసిపోలేదు మా డాడీ. అది కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే నెక్స్ట్ ఫేజ్ అండి, మా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారనుకున్నారు? ఒక కింగ్ చేస్తారు చూడండి, ఒక ప్రిన్సెస్ని వల్ల రాకుమారులకి పెళ్ళిళ్ళు చేస్తారు, అట్లా చేశారు. లైక్ నా పెళ్ళైతే కానీ, చెల్లి పెళ్ళైతే కానీ, రీసెంట్గా అయింది చెల్లి పెళ్ళి, 2 పెళ్ళిళ్ళు రంగారంగ వైభవంగా చేశారు. ఒక్కరే చేశారు. మమ్మీ డాడీ ఇద్దరు స్టాండ్ అయ్యి మా పెళ్ళి చేశారు. 2 పెళ్ళిళ్ళు అంటే బీట్ నా పెళ్ళి లవ్ మ్యారేజ్ అయినా, మీ చెల్లి పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, 2 పెళ్ళిళ్ళు మా మమ్మీ డాడీయే చేశారు నించొని. సో స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలండి ఫర్ దాట్. నేను లైక్ అంత రంగరంగ వైభవంగా అంత హ్యాపీగా చేశారు. అయినా అలసిపోలేదు మా డాడీ, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. అయితే మధ్యలో కోవిడ్ వచ్చింది తెలుసా అండి. కోవిడ్ వస్తే కోవిడ్లో నేను లైక్ అప్పుడే డెలివరీ అయింది. వెంటనే జున్ను అనమాట నాకు ఫస్ట్ బార్న్ పుట్టాడు. అయితే ఏమైంది అనుకున్నారు? కోవిడ్లో కూడా నేను, మా హస్బెండ్, మా కొడుకు అండ్ మా చెల్లి, మా మమ్మీ, డాడీ, సో 6 members వీ స్టే టుగెదర్ టిల్ కోవిడ్ పోయినంత వరకు. అండ్ దెన్ మేము వేరే హౌస్కి మూవ్ అయ్యాం తర్వాత. అయితే ఏంటంటే అదే ఆపోజిట్లో మమ్మీ వాళ్ళకి. సో ఇప్పుడు కోవిడ్లో ఏంటంటే డాడీ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ అస్. సో బీట్ ఒక బయటికి వెళ్ళి కేర్ తీసుకొని, మాస్క్ వేసుకొని కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా వెళ్ళి బీట్ రైతు బజార్కి వెళ్ళి అన్నీ తీసుకురావడం నుండి జున్ను స్నానం చేయించినంత వరకు డాడ్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ అస్. సో యూ సీ లైక్ ఎలా అంటే డాడీ నాకు ఇక్కడ ఎలా కనిపించారు అంటే ఒక సోల్డియర్లా కనిపించారు. లైక్ ఇప్పుడు సోల్డియర్ ఇండియాని ఎంత సేవ్ చేస్తారో అలా నా ఫ్యామిలీకి కోవిడ్ రాకూడదని నిజంగా టచ్ వుడ్ అండి. ఇంట్లో ఎవరికి కోవిడ్ టచ్ అవ్వదు, జస్ట్ బికాస్ ఆఫ్ డాడీ అని చెప్పాలి. డాడీ అంత ప్రాపర్ కేర్ తీసుకొని అన్ని డాడీగా చూసుకున్నారు. లైక్ బీట్ ఒక వెజిటబుల్ నుండి బీట్ మాకు ఏం కావాల్సిన పిజ్జా వరకు డాడీ అలా టేక్ కేర్ చేశారు మమ్మల్ని, లైక్ ఏ స్మాల్ ఇది. సో మీ అందరికీ తెలియదు ఇంకొకటి చెప్పాలండి డాడీ గురించి. సో డాడీ ఇంత కోవిడ్లో చేశారు కదా, ఆయన ఇక్కడ కూడా అలసిపోలేదు తెలుసా. చూస్తున్నాను అలసిపోతారేమో అని, అలసిపోవట్లేదు, ఇంకా టైర్డ్ అవ్వలేదు. లైక్ ఇంకా డాడీ ఇంకా పరిగెడుతూనే ఉన్నారనమాట. సో మధ్యలో నా ఇంజనీరింగ్లో నాకు ఒక ట్రబుల్ వచ్చిందండి. నాకు ఐ ప్రాబ్లం వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ అస్ మాతో ఉన్న వాళ్ళందరికీ మీకు తెలిసే ఉంటుంది. సో నాకు ఐ మేజర్ ప్రాబ్లం వస్తే వీ నీడ్ టు గో టు రష్ టు చెన్నై శంకర్ నేత్రాలయ, బికాస్ అక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందని. అయితే యూ డోంట్ బిలీవ్ అండి. సో మా ఫైనాన్షియల్ స్టేటస్కి అక్కడ నాకు వచ్చిన ప్రాబ్లంకి అఫ్కోర్స్ మేము అప్పుడు మమ్మీ కూడా మమ్మీ డాడీ ఇద్దరు సెటిల్ అయిపోయినా సరే, లైక్ వీఆర్ జస్ట్ సెటిలింగ్ డౌన్. అప్పుడే 2 పిల్లల్ని చదివించాలి. సో అప్పుడే నాకు ఈ ఐ ప్రాబ్లం వచ్చింది. లైక్ అవుట్ ఆఫ్ దాట్ ఎవ్రీథింగ్ డాడీ అసలు మమ్మల్ని తీసుకొచ్చారో తెలుసా అండి. నన్ను
ఒక గాజు బొమ్మ ఉంటుంది కదా, ఒక గాజు బొమ్మలాగా చెన్నైకి తీసుకెళ్ళి నాకు ఆపరేషన్ అవి చేయించి లైక్ ఎందుకంటే ఎవ్రీ 2 వీక్స్కి రిపీటెడ్గా వెళ్ళి చెకప్ చేయించుకోవాలంటే ఎవ్రీ 2 వీక్స్కి పరిగెట్టారండి. లైక్ నన్ను గాజు బొమ్మలా చూసుకుంటూ ఆ బొమ్మను పట్టుకొని డాడీ పరిగెట్టారనమాట. లిటరల్లీ లైక్ ఒక ట్రైన్ చేసింగ్ లేదు, బస్ చేసింగ్ లేదు, అంటే అలా వెళ్ళారనమాట డాడీ. లైక్ అక్కడ కూడా అలసిపోలేదు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న December 16th డాడీకి 62 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 63 ఇయర్స్ వచ్చాయండి. అలసిపోతారు అనుకున్నాను, ఇంకా అలసిపోలేదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు రిటైర్మెంట్ అవుతుంది కదా, నాకు ఇంకా నమ్మాలని లేదు తెలుసా. ఎందుకంటే డాడ్ నాకు ఇంకా మై యంగ్ హీరో, నా ఫస్ట్ హీరో, అంత అంత ఇదా అనమాట. హీజ్ మై అల్లకల్ల బాయ్, హీజ్ మై టామ్ బాయ్. టామ్ బాయ్ ఎందుకన్నానా, నేను డాడీ టామ్ అయితే నేను జెర్రీ అండి. మా ఇద్దరికి ఒక్క క్షణం పడదు అంటే లైక్ ఏంటంటే బయటికి వెళ్ళామనుకోండి, డాడీ అంటారు ఇలా వెళ్ళిపోదాంరా, ఇలా వాక్ చేస్తూ వెళ్దాంరా. నేను నో వీ షుడ్ గో బై క్యాబ్ ఆర్ వీ షుడ్ గో బై ఆటో అని చెప్పి చాలా చాలా ఇచ్చేస్తా. అంటే డాడీ ఏంటంటే లైక్ మనకి అది ప్రాపర్గా అయితే సరిపోతుందిరా అని, నేనైతే నో డాడీ మీకు కంఫర్ట్ ఉండాలని. సో అక్కడే మా ఇద్దరికి ఫైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా అనమాట డాడీతో. నాకు ఇంకా అలసిపోవడం అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా అలసిపోతారు అనుకోవట్లేదు, బికాజ్ హీస్ మై యంగ్ హీరో. చెప్తున్నాను కదా, హీ స్టిల్ యంగ్. ఇంకా 62 కంప్లీట్ అయ్యాయి అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను నిజంగా తెలుసా. సో అండ్ డాడీ హీజ్ ఆర్ రేలంగి మామయ్య. సో నేను చెప్పక్కర్లేదు, ద వన్ హూ ఎవ్రీ వన్, డాడీ అంటే తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది డాడీ ఈజ్ రేలంగి మామయ్య అని. ఐఎమ్ సో 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 మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ కడియం శ్రీనివాసరావు గారు యాజ్ మై ఫాదర్ అండ్ ప్రౌడ్ టు బి డాటర్ ఆఫ్ కడియం శ్రీనివాసరావు గారు. అండ్ సో 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 హ్యాపీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ దిస్ రిటైర్మెంట్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా. డాడీ గురించి చాలా బాగా మాట్లాడతారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, అటెండ్ అయిన వాళ్ళందరికీ. అండ్ మెయిన్గా ఇప్పుడు డాడీ గురించి మాట్లాడాలి. డాడీతో కొంచెం మాట్లాడతానే ఒక 1 minute, ఎక్కువ టైం తీసుకోను. సారీ ఏమనుకోకండి, నేను చాలా మిస్ అవుతున్నా డాడీని. బట్ అది నాకు ఎలా తీర్చాలో నాకు తెలియదు. అక్కడ ఈవెంట్లో నేను లేనని అక్కడ ఎంతమంది కంట్లో నీళ్ళు తిరిగాయో నాకు తెలియదు. కానీ ఈ పర్సన్ ఉన్నారే డాడీ, హీ నోస్ ద పెయిన్ హియర్. And I'm very 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 sorry daddy for not being there with you right now. I'm fine, I'm not crying. Okay, because this is your big day daddy. నేను ఉండలేకపోతున్నాను, I know that, but I'm very happy for you, very 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 happy for you. And అక్కడ మన బుడంకాయ చెల్లి ఉంది, she will take care of you everything. నేను లేనని భయం లేదు, నా ఫుల్ స్ట్రెంగ్త్ కూడా చెల్లికి పాస్ చేశాను. షీఈస్ దేర్ టు టేక్ కేర్. మమ్మీ ఉంది, చెల్లి ఉంది, నేను కూడా మీ అందరితోనే ఉన్నా. ఇక్కడే ఉన్నా కానీ మనసు అంతా అక్కడే ఉంది డాడీ. మీకు అర్థం కావట్లేదు అంత. ఐ లవ్ యూ సో మచ్ డాడీ. అండ్ వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. అండ్ ఇంకా మీరు రిటైర్ అయ్యారంటే నమ్మలేకపోతున్నాను, నిజంగా చెప్తున్నా. యు ఆర్ స్టిల్ మై యంగ్ బాయ్. లవ్ యూ సో మచ్ డాడీ. ఐ లవ్ యూ ఆల్. బాయ్. ఇంకా ఫంక్షన్ని బాగా ఎంజాయ్ చేయండి అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాయ్ చెల్లి, అండ్ బాయ్ మా పెద్దనాన్నలకి, మా అమ్మాయిలకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వింటానండి.